తిరుమలకి వెళ్తూ ఉంటారు కదా, నడుచుకొని వెళ్తూ ఉంటారు. 300 రూపీస్ 10,000 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. పాపం నడుచుకొని వెళ్ళే వాళ్ళు అంత దూరం నడుచుకొని రావడం వల్ల బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు. ఆ ప్రెజెన్స్ అనేది కొంచెం డౌన్గా ఉంటుంది. అదే 10,000 రూపీస్ టికెట్ తీసుకుని వచ్చే వాళ్ళు అప్పటికప్పుడే ఫ్రెష్గా వస్తారు కాబట్టి ప్లెజెంట్గా కనపడతారు. ఆల్మోస్ట్ గుడి లోపలికి వెళ్ళేటప్పటికి ఈ నడుచుకొని వచ్చిండే వాళ్ళని, 300 రూపీస్ వాళ్ళని, 10,000 రూపీస్ వాళ్ళని, విఐపీని అందరినీ కలిపేస్తారు. ఇప్పుడు గార్డ్స్ ఉంటారు కదా లోపలికి తోసే వాళ్ళు, వాళ్ళ చెయ్యి ఈ నడుచుకొని వచ్చిన వాళ్ళ మీద పడినంత ఈజీగా ఈ టికెట్ తీసుకున్న వాళ్ళ మీద పడదు. నిజానికి వాళ్ళకి తెలియదు వీళ్ళు నడుచుకొని వచ్చిన వాళ్ళ, టికెట్ తీసుకున్న వాళ్ళ, విఐపీలా అని. బట్ అక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళ ప్రెజెన్స్, వాళ్ళ లుక్స్, వాళ్ళ అటైర్. దేవుడి దగ్గర భక్తి పరంగా చూస్తే నిజానికి నడుచుకొని వచ్చిన వాళ్ళే మోర్ వాల్యుబుల్. కానీ అక్కడ వాళ్ళ ప్రెజెన్స్, వాళ్ళ అటైర్, వాళ్ళ లుక్స్, అదే మ్యాటర్స్. దిస్ ఈజ్ ఇండియా. ఇక్కడ ఏ వస్తువునైనా డబ్బుతో కొనొచ్చు, కానీ రెస్పెక్ట్ కావాలంటే ఆ డబ్బు వస్తువు రూపంలో మీ వంటి మీద ఉండాలి. సో ప్లీజ్, వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, just have some consciousness about your attire, presence, looks. Thank you for watching. Bye bye.